అమరావతి రాజమార్గం ఘనంగా ప్రారంభానికి సిద్ధమైంది. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ మేరకు 20 రోజుల్లో 2 స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్, ఫేజ్ 2 రోడ్ నిర్మాణ పనులకు అధికారులు శరవేగంగా పూర్తి చేశారు. ఆగస్టు 13న ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా తొలి ప్రయాణం చేయబోతున్నారు. దీంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సీడ్ యాక్సెస్ ముఖద్వారమైన బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్న సీఎం రోడ్డు ప్రారంభించిన అనంతరం అమరావతి అన్నదాతలతో సమావేశం కాబోతున్నారు. ఈ మేరకు 5,000 మంది అమరావతి రైతులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ 9 టవర్లను సీఎం చంద్రబాబు సందర్శించి జీఏడీకి అప్పజెప్పనున్నారు. ఇక అమరావతిలో ముఖ్యమంత్రి పర్యటనపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. ప్రారంభోత్సవానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్ సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటల సమయంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఇదే ప్రదేశంలోకి వచ్చి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం నేను అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ ముఖద్వారమైన బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఈ స్టీల్ బ్రిడ్జ్ చూసుకోవచ్చు, ఇప్పటికే బ్యూటిఫికేషన్ పనులన్నీ కూడా కంప్లీట్ అవడం జరిగింది. ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జ్ కి ఇరువైపులా పెద్ద ఎత్తున గ్రీనరీ కూడా సిద్ధం చేశారు. మరోపక్క ఈ స్టీల్ బ్రిడ్జ్ కి ముఖద్వారం దగ్గర ఇక్కడ భారీ మొత్తంలోని ఏ ఆకారానికి సంబంధించి కూడా ఆర్చ్ ఏదైతుందో అమరావతి సింబల్ కి సంబంధించిన ఆర్చ్ ను కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఇది రేపు ఓపెన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇదే స్టీల్ బ్రిడ్జ్ దగ్గర సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేసి ఈ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా వెళ్తారు. అక్కడ భారీ మొత్తంలోనే ఇప్పటికే సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ దాదాపు 2,000 నుంచి 4,000 మంది రైతులతోనే ముఖ్యమంత్రి సమావేశం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇది ఇక్కడ ఉన్న అప్రోచ్ రోడ్డు మీదుగా ఏదైతే కొండవీటి వాగు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్ కి సంబంధించి కూడా ప్రారంభోత్సవంలోనే ప్రారంభమవుతారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రోచ్ రోడ్డు మీదుగా కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ మీద దగ్గరికి వెళ్తారు. అక్కడ ముఖ్యమంత్రి నడకదారిలోని ఆ ప్రదేశం మొత్తం పరిశీలించి ఆ తర్వాత ముఖ్యమంత్రి కాన్వాయ్ సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి అమరావతి లోపలికి ప్రవేశిస్తారు. అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఎమ్మెల్యేకి సంబంధించిన కూడా టవర్స్ ను పరిశీలించి ఆ తర్వాత జీఏడీకి దీనికి సంబంధించిన టవర్స్ ను అప్పచెప్తారు. మొత్తం ప్రోగ్రామ్ కి సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారు అవడం జరిగింది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే నిన్న సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి కీలకమైన ఫేజ్ 2 రోడ్డుకి సంబంధించి కూడా 600 మీటర్లకు సంబంధించి తారు వర్కులు కూడా ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఆ వర్క్స్ ను కూడా నిన్న రాత్రికే పూర్తి స్థాయిలోని పూర్తి చేసి ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి 2 స్టీల్ బ్రిడ్జ్లు, అప్రోచ్ రోడ్లు, ఫేజ్ 2కి సంబంధించిన రోడ్డు మొత్తం కూడా నిర్మాణం మొత్తం కంప్లీట్ చేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. ప్రస్తుతం నేను ఈ వీడియోలోని ముఖ్యమంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, సభా ప్రాంగణానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం నిర్మాణం మొత్తం కంప్లీట్ చేసిన నేపథ్యంలోని సీడ్ యాక్సెస్ సంబంధించి కూడా రోడ్డు ప్రస్తుతం ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఒకసారి చూద్దాం. ఆగస్టు 13వ తారీఖు అమరావతి రాజధాని ప్రాంతంలోని కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు. 2 మేజర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. ఒకటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టవర్స్ లోని మొత్తం 9 టవర్స్ నిర్మాణం కంప్లీట్ చేసుకుని జీఐడీకి అప్పచెప్పబోతున్నారు. ఇంకా దాంతో పాటు అమరావతి రాజధాని పర్వతంలోకి వెళ్లేందుకు
రాజమార్గమైన సీడాక్సిస్ రోడ్డును ప్రారంభించబోతున్నారు. ఈ 2 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి నేరుగా పరిశీలించడమే కాకుండా ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే నిర్మాణాలన్నీ కూడా పూర్తవటం జరిగింది. ఇందులో మొదటిది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల టవర్స్. మొత్తం మనకు కనబడుతున్న ప్రదేశం అనేది 10 ఎకరాలు. ఈ ప్రదేశంలోని 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్ ను ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నివాసాల కోసం నిర్మించడం జరిగింది. ఇందులో 9 వరకు అన్ని కంప్లీట్ అయ్యి తుది నిర్మాణం కూడా కంప్లీట్ చేసుకోవటంతో ఈ ప్రదేశంలో ముఖ్యమంత్రి రావటం, పరిశీలించటం, ఆ తర్వాత జేఏడీకి అప్పచెప్పబోతున్నారు. ఒక్కొక్క టవర్ కి సంబంధించి 24 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం 12 ఫ్లోర్లు. ఒక్కొక్క ఫ్లాట్ 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. విశాలమైన గదులు, అత్యాధునిక టెక్నాలజీతోని వీటి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఈ టవర్స్ కి సంబంధించి అమ్యూనిటీస్ అన్ని, ఇతర సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్విమ్మింగ్ పూల్, జిమ్, సూపర్ మార్కెట్, స్పా మరియు మినీ థియేటర్, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్, క్రీడా సౌకర్యాలు, బ్యాడ్మింటన్ మరియు టెన్నిస్ కోర్టులు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, దాంతోపాటు వాటర్ ఫౌంటైన్లు లాంటి అన్ని సకల సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మధ్యలో కనపడేదే మనకి పోడియం అంటారు. ఒక్కొక్క ప్రదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన 6 టవర్లు, ఎమ్మెల్సీలకు సంబంధించిన 6 టవర్ల మధ్యలోని ఈ పోడియంను ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన సౌకర్యాలన్నీ కూడా ఇందులో కల్పించడం జరిగింది. 3500 ఎస్ఎఫ్టీతో నిర్మించిన ఒక్కొక్క ఫ్లాట్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని ఫ్లాట్లన్నీ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. ఇందులో ఆఫీస్ రూమ్, లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, పూజ గది, మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ రూమ్, కిచెన్, స్టోర్ రూమ్, బాల్కనీ, యూటిలిటీ, పౌడర్ రూమ్, కామన్ టాయిలెట్స్ మొత్తం కూడా ఇందులోని ఉంటాయి. 3500 ఎస్ఎఫ్టీతోని బిల్డప్ ఏరియాతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి టవర్కి సంబంధించిన గ్రౌండ్లోని మీటింగ్లు ఏర్పాటు చేసేందుకు ఒక మీటింగ్ హాల్ను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వానికి సంబంధించిన నివాస సముదాయాల్లోని తొలిగా నిర్మాణం కంప్లీట్ చేసుకునేవి మనకు కనబడుతున్న ఈ టవర్సే. ముఖ్యమంత్రి సీడాక్సిస్ రోడ్ను ప్రారంభించిన తర్వాత అదే రోడ్డు మీద ప్రయాణించి ఎమ్మెల్యే టవర్స్ వద్దకు వచ్చి వాటిని పరిశీలించిన తర్వాత వీటిని జీఏడీకి అప్పచెప్తారు. ఇక కీలకమైన మరో ప్రాజెక్టు ప్రారంభోత్సవం, దాని నిర్మాణం, ఏర్పాట్ల గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే సీడాక్సిస్ రోడ్డు. సీడాక్సిస్ రోడ్డు అనేది అమరావతి రాజధాని ప్రాంతానికి కీలకమైన రోడ్డు అని చెప్పుకోవచ్చు. మొత్తం 3 ఫేసుల్లో ఈ రోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 21.77 కిలోమీటర్ల పొడవుతోని ఈ రోడ్డు ఉంటుంది. తొలి ఫేసు 14.35 కిలోమీటర్లు దొండపాడు నుంచి వెంకటపాలెం మత్తెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు ఉంటుంది. అది ఇప్పటికే 2019కి ముందుగానే పూర్తవటం జరిగింది. ఫేజ్ 2 3.92 కిలోమీటర్లు వెంకటపాలెం నుంచి ఉండవల్లి పాత జాతీయ రహదారి వరకు కూడా ఈ రోడ్డు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ రోడ్డుకి సంబంధించి నిర్మాణం అన్ని కూడా కంప్లీట్ చేసుకొని రికార్డు స్థాయిలో మొత్తం 24 రోజుల్లోనే దీనికి సంబంధించిన నిర్మాణం కంప్లీట్ చేయడం జరిగింది. వీటి నిర్మాణంపై ఎప్పటికప్పుడు నేను వీడియో రూపంలో మీకు నిర్మాణానికి సంబంధించి స్టేటస్ తెలియచేస్తూనే ఉన్నాను. అయితే మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూలై 18వ తారీఖున ఈ రోడ్డుకి సంబంధించి అడ్డంకిగా ఉన్న పొలాల తొలగింపు ప్రక్రియను ప్రారంభించి జూలై 20వ తారీఖున రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం ఆగస్టు 12వ తారీఖు వచ్చాము. మొత్తం పెండింగ్ లో ఉన్న 2.42 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ ప్రక్రియను రికార్డు స్థాయిలోని కంప్లీట్ చేశారు. తారు నిర్మాణం మొత్తం కూడా కంప్లీట్ అవటం జరిగింది. అయితే ఈ రోడ్డుకి సంబంధించి గతంలోనే వెంకటపాలెం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు బిఆర్టీ రోడ్డును కంప్లీట్ చేసి దాన్ని కరకట్టకు కనెక్ట్ చేశారు. అయితే ఆ తర్వాత రోడ్డు అడ్డంకులు తొలగిన తర్వాత మిగతా 2.92 కిలోమీటర్లకు సంబంధించిన ప్రదేశంలో రోడ్డు నిర్మాణ ప్రక్రియను కంప్లీట్ చేయడం జరిగింది. అయితే నిన్నటికి వీడియోలోని ఈ రోడ్డుకి సంబంధించి 600 మీటర్ల వరకు పెండింగ్ లో ఉంది. అయితే నిన్న రాత్రిలోనే దీనికి సంబంధించిన తారు నిర్మాణ ప్రక్రియను కూడా కంప్లీట్ చేసి ఆ పెండింగ్ వర్క్ను కూడా ప్రస్తుతం పూర్తి చేయడంతో మొత్తం 2 స్టీల్ బ్రిడ్జ్లు ఈ సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 మొత్తం కూడా పూర్తవటం జరిగింది. ఇంకా దాంతోపాటు ఈ రోడ్డుకు ప్రారంభంలో అడ్డంకిగా ఉన్న 65 సెంట్లకు సంబంధించి కూడా భూ సమస్య కూడా తొలగిపోవటం జరిగింది. మనకు కనబడుతుంది దొండ తోట. అయితే ఈ రోడ్డుకు సంబంధించి వెంకటపాలెం నుంచి ప్రారంభమయ్యే రోడ్డు గతంలో 1.5 కిలోమీటర్ల వరకు కూడా కంప్లీట్ చేశారని చెప్పాను. అయితే అది స్ట్రైట్ గా కాకుండా మలుపులు తిరుగుతూ వాహనదారులకు ఇబ్బందిగా ఉంది. అయితే ప్రస్తుతం సీడాక్సిస్ రోడ్ ప్రారంభోత్సవం నేపథ్యంలోని ఈ మలుపులకు సంబంధించిన అడ్డంకి కూడా తొలగిపోవటం జరిగింది. ఈ 65 సెంట్లకు సంబంధించిన భూమికి సంబంధించిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ప్రస్తుతం అదే ప్రదేశంలో రోడ్డు నిర్మాణం
ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసేందుకు ప్రస్తుతం నిర్మాణం చేపడుతూ ఉన్నారు. సీడాక్సిస్ రోడ్డు ఫేజ్ 2లో రోడ్డుకు సంబంధించిన నిర్మాణం ఇదిలా ఉంటే, ఈ రోడ్డుకు కనెక్ట్ అవుతున్న 2 స్టీల్ బ్రిడ్జ్లు కూడా నిర్మాణం ఎలా జరిగిందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో 2వ స్టీల్ బ్రిడ్జ్ మేజర్ బ్రిడ్జ్ అంటారు. ఇది కొండవీటి వాగుతో పాటు గుంటూరు కెనాల్ మీద నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జ్. ఇది 295 మీటర్ల పొడవుతో ఉంటుంది. స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ సమయంలోని స్టీల్ గడ్డర్ల వరకే లాంచింగ్ అయింది. అయితే దీని నిర్మాణం కూడా జూలై 18వ తారీఖున కాంక్రీట్ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించి దాదాపు 285 మీటర్ల పొడుగు సంబంధించిన ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి జూలై 31వ తారీఖుకి మొత్తం 14 రోజుల్లోనే కాంక్రీట్ నిర్మాణ ప్రక్రియను రికార్డు స్థాయిలోని పూర్తి చేశారు. ప్రస్తుతం అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పెయింటింగ్ వర్క్స్ చివరి పనులు ఈ రోడ్డుకి జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత మనకి కనబడుతుంది 2 స్టీల్ బ్రిడ్జ్లను కనెక్ట్ చేసే అప్రోచ్ రోడ్డు. ఇది ఎస్ ఆకారంలో మనకి దీన్ని నిర్మించడం జరిగింది. ఇది 370 మీటర్లకు సంబంధించిన అప్రోచ్ రోడ్డు. దీన్ని కూడా ఒక రాత్రిలో తారు వేసే నిర్మాణాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇక సీడాక్సిస్ రోడ్ ముఖద్వారంగా నిర్మించిన బకింగ్హామ్ స్టీల్ బ్రిడ్జ్ గురించి మీకు చెప్తాను. ఇది మొత్తం 120 మీటర్ల పొడుగుతో ఉంటుంది. 2 వరుసలో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. మధ్యలో కొన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటిని అన్ని కూడా అధిగమిస్తూ దీనికి సంబంధించిన నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇటీవలే తుది మెరుగులు దిద్దుకుంటూ ఈ బ్రిడ్జికి సంబంధించి కూడా పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఈ బ్రిడ్జికి సంబంధించిన ముఖద్వారం వద్ద ఏ ఆకారంలో అమరావతి ఆకృతి అనుగుణంగా ఒక ఎలివేషన్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి ప్రారంభించే సమయంలో దీన్ని రివీల్ చేయబోతున్నారు. ఇంకా దాంతోపాటు ఈ బ్రిడ్జికి ఇరువైపులా పెద్ద ఎత్తున గార్డెనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2000 మీటర్లతోని ల్యాండ్స్కేపింగ్ తో పాటు భారీ ఎత్తున వృక్షాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సుందరంగా ఈ ప్రదేశాన్ని తీర్చిదిద్దబోతున్నారు. వాహనాలు అమరావతికి వెళ్లేందుకు బయటికి వచ్చేందుకు ఈ ప్రదేశంలోని 2 డివైడర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 13వ తారీఖు తర్వాత కరకట్ట మీద వెళ్లే వాహనదారులందరూ కూడా ఇబ్బందులు తొలగిపోయి సీడాక్సిస్ రోడ్డు మీదుగా నేరుగా అమరావతికి నాన్ స్టాప్ గా వెళ్లేందుకు ఈ రోడ్డును నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కరకట్ట మీద వాహనదారులు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కొండవీటి వాగు పంప్ హౌస్ ఎదురుగా ఉన్న బ్రిడ్జ్ దగ్గర వెహికల్స్ వెళ్లాలంటే ఒక వైపు నుంచి వెహికల్స్ వెళ్తే మరో వైపుకి సంబంధించిన వెహికల్స్ ఆపాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా వీఐపీల తాకిడి ఉన్న నేపథ్యంలోని సామాన్య వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల కరకట్టకు సంబంధించి కూడా రోడ్డు చిన్నది ఉన్న నేపథ్యంలోని యాక్సిడెంట్స్ కూడా అయిన పరిస్థితి మనం చూసాము. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయాయి. వాహనదారులు నేరుగా అమరావతికి ఎలా వెళ్ళొచ్చో కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాహనదారులు కరకట్ట మీద కాకుండా ప్రకాశం బ్యారేజ్ దాటి ఏదైతే మనకి మెడ్రాస్ ఓల్డ్ బైపాస్ ఉంటుంది అది వెక్కి ఉండవల్లి సెంటర్ కంటే ముందుగానే రైట్ సైడ్ లో మనకి బకింగ్హామ్ కెనాల్ కనబడుతుంది. దాని మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ మీదుగా అమరావతి లోపలికి ప్రవేశిస్తారు. ఆ తర్వాత మనకు కనబడుతున్న ఈ అప్రోచ్ రోడ్డు మీదుగా కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ నుంచి సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2లోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత అమరావతి లోపలికి ఈ రోడ్డు మార్గాన వెళ్తారు. ఇది వాహనదారులు అమరావతికి వెళ్తానికి కొత్తగా సీడాక్సిస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన రోడ్డు పరిస్థితి. ఇక ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వాహనం కాన్వాయ్ సీడాక్సిస్ రోడ్డు ముఖద్వారమైన బకింగ్హామ్ కెనాల్ దగ్గర చేరుకుంటుంది. అక్కడ రోడ్డును ప్రారంభోత్సవం చేసిన తర్వాత సీఎం ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద ప్రయాణించి ఆ తర్వాత మనకి ఎడమవైపులో భారీ మొత్తంలోని సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీడాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవానికి అమరావతిలోని 5000 మంది రైతులను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రసంగిస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కాన్వే అప్రోచ్ రోడ్డు మీదుగా కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్తుంది. ముఖ్యమంత్రి అక్కడ నడకదారిన ఆ స్టీల్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ ఆ చుట్టుపక్కల నిర్మాణాలన్నీ కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కాన్వేతోని సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 నుంచి అమరావతిలోని ఎమ్మెల్యే టవర్స్ చేరుకొని అక్కడ ఉన్న 9 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్ ను పరిశీలించి జీఏడీ కప్పు చెప్తారు. ఇది ఈ నెల 13వ తారీఖున సీడాక్సిస్ రోడ్ ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా పూర్తి షెడ్యూల్.